బలపరచు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ రోజున మనతో ఈ విధంగా ఆయన మాట్లాడబోతున్నాడు. అన్న విషయాలు కొన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మనల్ని అటు రీతిగా బలపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునికి పుట్టినారా, దేవుని వాక్యంలో మనం వెళ్దాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 36-37 వచనాల్లో చక్కని మాట కూడా ఉంటుంది. 37 నుంచి చదవము చాలు. 37 నుంచి. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలు పెట్టెను. అప్పుడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములు మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి చాలా చాలా దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన నామమును స్తుతి చెల్లిస్తున్నాం. మా మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. మీ చిత్తమైతే నా నోటిని బూరగ వరకు నాకు కూడా వచ్చిన బిడ్డ కావాల్సినంత మాతో బలపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన మాటలు మనం కొద్ది నిమిషాలుగానే ఆలోచన చేసినట్లయితే చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. చూడండి, ఆయన ఏదైతే కార్యాన్ని చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడో, ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడో ఆ కార్యము ఇంకా జరగబోతుంది. కాబట్టి ఆ కార్యాన్ని జరిగించడానికి నీకు శక్తి కావాలి. కాబట్టి ఆ కార్యాన్ని జరిగించడానికి బలము కావాలి. కాబట్టి నేనేం చేస్తాడంట? ప్రార్థన చేయటము ప్రారంభించడం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవునికి పెట్టారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా సత్యముగా దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు. రెండోది, నిజముగా సత్యముగా ఆయన మనిషి కుమారుడుగా కూడా ఉన్నాడు. ఈ సిలువ యాగం చేసేటప్పుడు పూర్తిగా మనిషి కుమారుడుగా ఆయన ఈ కార్యాన్ని చేశాడు. ఎందుకంటే దేవుని శక్తితో చేస్తే అది దేవునికి మహిమ కాదు. అందుకనే మానవ శరీరము ధరించుకుని మానవ దాంట్లోకి ఆయన పూర్తిగా మారిపోయి ఈ కార్యాన్ని చేస్తాడు. అందుకు అంటున్నాడు ఇక్కడ దుఃఖాక్రాంతుడగుటకును అంటున్నాడు. అక్కడ చదవండి ఒకసారి చూడు. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, ఎలాగా? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందబోయే ముందు, సిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చబోయే ముందు ఆయన చక్కగా మాట్లాడుతున్నాడయ్యా, నా ప్రాణము మరణం అవునంతగా బహు దుఃఖంలో ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అని చెప్పేసి శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంత దుఃఖాక్రాంతుడయ్యాడు? ఎందుకు ఆయన దుఃఖపడుతున్నాడు? ఎందుకు మరణము పోయేంతగా ఆయన ప్రయాసపడుతున్నాడు అంటే, వేదన పడుతున్నాడు అంటే, ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ సిలువ మరణములో అనేకమైనటువంటి ఆ అవమానాలను, అనేకమైనటువంటి ఈ యొక్క సైనికులు పెట్టేటటువంటి నిందలను ఎదుర్కోవాలంటే, భరించాలి అంటే ఆయనకు శక్తి కావాలి. అందుకని వెళ్ళి రహస్యంగా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ఏ నేరము చేయనటువంటి ఆయన,
ఏ పాపము లేనటువంటి ఆయన పాపిగా మారాలి కాబట్టి, పాపిగా మారి ఆ కలువరి సిలువలో మరణించాలి కాబట్టి, పరిశుద్ధ రక్తాన్ని కార్చాలి కాబట్టి తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. తన్ను తాను ఏం చేస్తున్నాడంట? సిద్ధపాటు చేసుకుంటున్నాడు. నేను ఏ విధంగా దాన్ని భరించాలి, నేను ఏ విధంగా దాన్ని సహించాలి, ఏ విధంగా అవమానాలను ఎదుర్కోవాలి, ఏ విధంగా నిందలను ఎదుర్కోవాలి, ఏ విధంగా నేను దాని మీద విజయాన్ని పొందాలి అనే దాని గురించి ప్రభువు బహు దుఃఖాక్రాంతుడై ఉన్నాడంట. క్రైస్తవ విశ్వాస క్రమంలో కూడా మనము కూడా ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలండి. దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, నిందల మీద విజయాన్ని పొందే విషయంలో, సమస్యల మీద విజయాన్ని పొందే విషయంలో నువ్వెప్పుడు కూడా ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఉండాలి, విధేయతతో సిద్ధపాటు కలిగి ఉండాలి, విశ్వాసంతో సిద్ధపాటు కలిగి ఉండాలి, యథార్థంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు చూపిన మార్గాన్ని, మాదిరిని మనం అనుసరించే వారిగా ఈ లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిలువ ధ్యానములు అంటే అర్థం ఏంటి? సిద్ధపడాలి, సిద్ధపాటు. అయితే ఏమేమి ఆయన ఎదుర్కోబోతున్నాడని కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకున్నాం, రేపు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రియ దేవునికి బిడ్డలారా, చూడండి పరిశుద్ధ లేఖన భాగంలోనే చక్కని మాటలు ఇక్కడ పరిశుద్ధ ఆత్మీయుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 55, 56 వచనంలో చక్కని మాటలు ఉంటాయి. చూడండి అక్కడ 26వ అధ్యాయము 55, 56 చదవమ్మా. ఆ గడియలోనే యేసు జనసమూహములు చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిరా. చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా, ఆ జనసమూహం అంతా కూడా ప్రభువు మీదకి వచ్చేసారు. ఎందుకని? చూడండి ఎట్లా వచ్చారు? కత్తులు తీసుకుని, గుదియలు తీసుకుని ఆయన బంధించాలని. ఏం చేయాలంట? ఆయన్ని బంధించాలి. ఎందుకు? ఏ నేరం చేశాడు ఆయన? ఏ పాపం చేశాడు? ఎవరినన్నా మోసం చేశాడా? ఇతరులకు ఎవరిని అభ్యంతరం కలిగి చేశాడా? ఇతరుని ఎవరైనా దూషించాడా? ఇతరుని ఏమైనా చెడ్డగా మాట్లాడారా? ఇతరుని ఏమైనా విమర్శించాడా? ఎందుకు? అలాంటి పరిశుద్ధుడైన క్రీస్తుని, అందరికీ మేలు చేసినటువంటి క్రీస్తుని, సమాజంలో మంచి చేస్తున్నటువంటి క్రీస్తుని, ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆపద నుంచి విడుదల చేసిన ఆ క్రీస్తుని పట్టుకోవడానికి ఎలా వచ్చారు? ఒక బందిపోటు దొంగను పట్టుకుంటారు చూసా, ఒక కరుడు గచ్చినటువంటి దొంగను పట్టుకుంటారు చూసా, కరుడు గచ్చినటువంటి వాడిని పట్టుకుంటారు చూసా, అట్లాగా ఎలా వచ్చారంట? కత్తులు తీసుకుని, గుదులు తీసుకుని ఆయన పట్టుకోవటానికి వచ్చాడంట. అందుకే ప్రభు అన్నాడు, ఇది అంత అవమానకరమైంది. ఏ నేరం చేయకపోయినా కూడా ఆయన ఒక బందిపోటు దొంగలాగా చూపించి, ఆయన ఏదో కరుడు గచ్చినటువంటి ఒక దొంగలాగా చూపించి, ఆయన ఏదో సమాజానికి కీడు చేసేవాడిగా చూపించి, ఆయన ఏదో సమాజంలో మనుషులందరూ కూడా పాడు చేసేవాడు నాకు చూపించి, ఆయన అందరూ కలిసి వచ్చి ఆ గుదిలతో కత్తులు తీసుకుని ఆయన పట్టుకోవడానికి వచ్చి బంధించారంట. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఆయనకి ఎంత శక్తి కావాలి? అవునా కదా? ఏ దోషము చేయనటువంటి, ఏ నేరము చేయనటువంటి, ఎవరికి అన్యాయం అపకారం చేయనటువంటి క్రీస్తుని ఒక బందిపోటు దొంగగా, ఆయన ఏదో కరుడు గట్టిన దొంగగా చూపించి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఆయన మీదకి వస్తే ఆయన అడుగుతున్నాడు, ఏమయ్యా, ఎందుకయ్యా అలా వచ్చారు? నేను బాహాటంగానే నేను సువార్తను ప్రకటించాను కదా, దేవాలయంలో అనుదినము బోధిస్తూ వచ్చాను కదా, మరి అప్పుడు ఎందుకు నన్ను పట్టుకోలేకపోయారు? ఇప్పుడెందుకు ఈ సమయంలో ఈ విధంగా వచ్చి నన్ను పట్టుకోవాలని చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, చూడండి భక్తితో జీవించేటప్పుడు, పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఇలాంటివి వస్తా ఉంటాయి మన మీదకి. అవునా కాదా? అందుకే మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి దాన్ని జయించడానికి, ఎదుర్కోవడానికి. ఎందుకు ఆయన మరణము అయ్యేంత వరకు ప్రయాసపడుతున్నాడంటే, ఎందుకు దుఃఖాక్రాంతుడు అవుతున్నాడంటే, ఎందుకు దుఃఖిస్తున్నాడు అంటే, ఇదిగో ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి కాబట్టి. సిలువ మరణంలో మొదటగా ఏం చేశాడు? ఆయన ఒక బంధించారు ఆయన్ని. ఆయన పారిపోయేవాడా? ఏమ్మా, ఆయన పారిపోయేవాడా? లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడా? వీళ్ళకి దొరకకుండా తిరిగేవాడా? బాహాసంగానే తిరుగుతున్నాడు సమాజ మందిరాల్లో, బాహాసంగానే వచ్చినాడు వీధులలో, బాహాసంగానే అనేక స్థలాల్లో సువార్తను ప్రకటిస్తున్నారు. అప్పుడు పట్టుకోవటానికి వాళ్ళకి ఏం లేదు,
ధైర్యం లేదు. అందుకని రాత్రి వేళ వచ్చి అందరూ వచ్చేసి ఆయన మీద గుమ్ముగూడు పడిపోయాడంట. అందరూ కూడి వచ్చేసి ఆయన్ని పట్టుకుంటుంటే ఆ ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ఏమని చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి ఇప్పుడు దేవుడికి ఏమన్నాడు ఆయన, ఆ గడియలోని యేసు జన సమూహములు చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదులతో నన్ను పట్టుకొని వచ్చితిరా. క్వశ్చన్ వేసాడు. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? లే. ఏమై నేనేమన్నా బందిపోటునా, నేనే ఒక దొంగనా, మరెందుకు ఇలా వచ్చారు? తర్వాత అంటున్నాడు చూడండి, చూడండి, అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మరి పట్టుకోలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇట్లా జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవునికి బిడ్డారా, దేవుని లేఖనం నెరవేర్చబడాలి కాబట్టి ఈ విధంగా జరిగింది. మొదటగా ఆయన ఎలా చిత్రీకరించాడు? ఒక బందిపోటు దొంగలాగా ఆయన్ని చిత్రీకరించాడు. ఆయన మరి ఎంత ఆలోచించుంటాడు, ఏ నేరం చేయండి నన్ను బందిపోటు దొంగలాగా, మనం ఏమన్నా ఏదైనా ఒక చిన్న తప్పు చేయబోని మన మీద ఎవరన్నా శతమాటలు ఏదైనా మాట్లాడు, అమ్మో నన్ను అంత మాట అంటారా, అసలు నేనేం చేయకుండా నన్ను ఎందుకు అనాలి, నేనేమనకుండా ఎందుకు వాళ్ళు అన్న వ్యతిరేకంగా నాతో మాట్లాడాలి మనం అనుకుంటాము. అమ్మో అంతకైతే ఒక రోజు భోజనం కూడా మానేస్తారు కొంతమంది. పౌరుషం ఎక్కువ, భక్తిలో పౌరుషం ఉండదులే కానీ ఇతరుల మాట అంటే మాత్రం పౌరుషము ఎక్కువ వచ్చింది. మనవాళ్ళు అంటారు, సామెత మీకు తెలుసు లేదు, భర్త కొట్టినందుకు కాదంట ఆమె ఆ బాధ. ఎవరన్నారు పక్కన వాళ్ళు? అట్టుంటది. మనం భక్తులు మాత్రం పర్ఫెక్ట్గా ఉండటానికి ఇష్టపడరు, కానీ ఏదన్నా చిన్నది ఏదన్నా వస్తే శాస్త్రం మాత్రం మనవాళ్ళు అసలు మామూలు కాదు, బిగుసుకుపోతారు. అది కాదండి ప్రియ దేవునికి బట్టినారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అంత చక్కగా సువార్తను ప్రకటిస్తే ఆయన ఒక బందిపోటు దొంగలాగా ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను దేవాలయంలో చక్కగా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మీరు పట్టుకోలేదే, కానీ ఇది దేవుడి లేఖనం నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే ఒక నేరస్తులాగా చిత్రీకరిస్తున్నారు ప్రభువుని. ప్రధాన యాజకులను పెద్దలను నేరం ఒప్పినప్పుడు చూడండి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, చాలమ్మా, ఇక్కడ ఏ నేరము చేయనటువంటి క్రీస్తు పరిశుద్ధుడైన క్రీస్తుని నేరస్తుడుగా ఘోషించుతున్నాడు. ఎక్కడ కానీ ఎవరిని కూడా హత్య చేసినట్లేదు, ఎవరిని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినట్లేదు, ఎవరి మీద కానీ నిందారోపణ నేరారోపణ చేయనటువంటి ఆ క్రీస్తుని ఒక నేరస్తుడిగా చూపిస్తున్నారు. ఏ నేరం చేయని నేరస్తుడిని ఈ సెక్యులర్గా ఎవరైనా అన్యాయంగా తీర్పు పొందితే శిక్ష పెడితే ఎంత బాధపడతారు, అవునా కాదా? అలాంటిది ఏమీ చేయకుండానే, ఒక్క చిన్న పొరపాటు కూడా చేయకుండానే ఆ ప్రభువైన యేసుక్రీస్తుని అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కానీ అక్కడ ఉన్న సమాజం అంతా కానీ ఈయన ఒక నేరస్తుడు, ఈయన నేరం చేశాడు, ఈయన ఒక పాపి అని వేలెత్తి చూపిస్తా ఉన్నాడు. కానీ అలా నేరస్తుడిగా పిలువబడింది నా కోసమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బంధింపబడింది, ఒక బందిపోటుగా చిత్రీకరించి బంధింపబడింది ఆ పాపులైన మానవులందరి కోసము. నేరం చేయనటువంటి ఆయన్ని నేరస్తుడిగా దూషిస్తూ ఉన్నారు. నేరం చేయనటువంటి ఆయన్ని ఆయన ఏదో ఒక అంతకులాగా చిత్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సహించాలంటే ఏం కావాలంట? శక్తి కావాలి. ఆ శక్తి కోసం సిద్ధపడుతున్నాడు. అందుకే ముందు రోజు వెళ్ళిపోయి దుఃఖాక్రాంతుడై ఆయన ఎట్లా పడిందంటే చెమట రక్తం బిందువలే మారిపోయి, ఎంత అది భరించాలంటే ఎంత మరి అది సహించాలో చూడండి. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, దేవుడి వాక్యను మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుడు మానవుని శరీరము ధరించుకుని మానవుని వలె ఆ వేదన పడుతూ ఉన్నాడు, మానవుని వలె దుఃఖిస్తూ ఉన్నాడు, మానవుని వలె దుఃఖక్రాంతుడై ఉన్నాడు, చిత్తక్రాంతుడై ఉన్నాడు, వేదన పడుతున్నాడు. అందుకు అడుగుతా, ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి చూసారా ప్రియ దేవునికి బిడ్డలారా. మొదటగా ఎందుకు ఎదుర్కోవడానికి మొదట బందిపోటు దొంగనే అభ్యర్థించాడు ఆయనకి, దాన్ని సహించాలంటే కన్నీరు గారుస్తూ ఉన్నాడు. రెండోది నేరస్తుడిగా చిత్రీకరించారు. ఆయన ఏం చేశారమ్మా? నేరస్తుడిగా చిత్రీకరించు. కానీ ఏ నేరమైనా చేయలే, ఏ దోషమైనా చేయలే, ఎవరికి అపకారము చేయలే.
ఇలాంటి సందర్భంలో భక్తి ఉన్నప్పుడు మనకు కూడా ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు క్రీస్తుని మనం చూసుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని ముందు పెట్టుకోవాలి. ప్రభువా, నీ అంతటి ఓడివి ఏది సహించవు, నేనెంత మాత్రపు దాన్ని, నీ అంత మాత్రపు వాడిని అని దాన్ని నువ్వు సిద్ధపడాలి, ధైర్యం తెచ్చుకుంటా ఉండాలి. తర్వాత మూడోది కూడా మనం చూద్దాం. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మత్తయి సువార్త 27:26 కూడా చక్కటి మాట ఉంటుంది. అక్కడ అప్పుడు అది చదవమ్మా. కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి ఏం చేసిరంట? కొరడాలతో కొట్టించి. ఎన్ని దెబ్బలు కొట్టారు ఆయన మీద? 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మరి ఎన్ని తట్టుకోవాలండి? ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత సిద్ధపాటు కావాలండి? వాస్తవానికి ఒక్క చిన్న తాడు తీసుకుని కొడితేనే మనం ఏం చేస్తాం? 10 మెరుకులు తిరగతాం. అవునా కాదా? చెప్పండి అయ్యా. ఒక చిన్న తాడు పెట్టి మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొట్టారు అనుకోండి, మనం ఏం చేస్తాం? 10 మెలుకులు తిరిగిపోతాం. అమ్మో ఇంకేముంది, వాటదేవి నైదేవి నీదేలు అంటారు. కానీ ఆ కొరడ ఎలా ఉంటుందో తెలుసా? ఇట్ట నాగట్ల చిన్న ముక్కలు ఉంటాయి, వాడు పులిగూరలు అంటారు చూసారా, అట్లుంటాయి. కొడితే ఇట్ట దిగిపోయే శరీరానికి ఇట్ట లాగితే మాంసం బొద్దులు వచ్చాయి. అందుకనే ఆయన శరీరం అంతా రక్తశక్తం అయిపోయింది. అలాంటివి ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన? 39 కొరడ దెబ్బలు తిన్నాడు. మౌనంగా భరించాడండి. ఆ 39 కొరడా దెబ్బలు ఆయన తింటున్నాడు, భరించాడు. ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధను అనిపించాడు, ఎంత తీపును అనిపించాడు, ఎన్ని రకాలుగా అయినా వేదన పడ్డాడు. ఒక్కొక్క దెబ్బ పడుతున్నప్పుడు ఎంతగా సహించాడు. చూడండి, గొప్ప దేవుడు అండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన ముందు కనపడుతున్నాయి. అందుకనే ఆయన రహస్యం వెళ్ళిపోయి, శిష్యులతో కలిసి వెళ్ళిపోయి, ఆయన బహు దుఃఖాకాంతుడు, చింతాకాంతుడు, వేదన పడుతూ ఉన్నాడు. ఈ అవమానాలు ఎదుర్కోవాలని, ఈ అవమానాలు భరించడానికి, ఆ యొక్క సైనికులు శిక్షించిన శిక్షణ అనుభవించడానికి, ఆ కొరడ దెబ్బలు పొంది ఆ తిని కూడా తట్టుకోవడానికి మన మీద ప్రేమ చూపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత వేదన పడ్డాడు, ఎంతగా తలడిల్లిపోయాడు. అది దేవుడి ప్రేమ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ సహించాలి కాబట్టి ఆ ప్రభువు ఏం చేస్తాడు? దుఃఖాక్రాంతుడైపోయాడు. ఇవన్నీ లేఖనాల ప్రకారం జరుగుతున్నాయి కదా ప్రభు, నేను ఎలా తట్టుకోగలను? ఈ దేహం ఏ విధంగా భరించగలదు? నీ చిత్తమైతే తొలగించు, లేదంటేగా చేసేదేమీ లేదు. కాబట్టి భరించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన దుఃఖాకాంతుడైపోయి వేదన పడుతున్నాడు, మరణించేంతగా, ఇక మరణం పొందే అంతగా ఆయన దుఃఖంలో మునిగిపోయాడు, దుఃఖాక్రాంతుడైపోయాడు, వేదన చెందుతున్నాడు. అందుకని అంత ఆ ఆలోచనలు, అంత వేదములు, అంత టెన్షన్లో ఆ చెమట బిందువు కూడా ఏమైందా? రక్తంలాగా మారిపోయింది. ఆయన ఎంతగా మరి టెన్షన్ ఉంటే ఎంతగా ఆయన కష్టం గురయ్యాడు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటి, ఎందుకు ఎన్ని అవమానాలు, బందిపోటులాగా అయినా, బందిపోటు దొంగలాగా ఆయన బంధించడానికి వచ్చినటువంటి అవమానాన్ని భరించడానికి. రెండోది, మనం ఆలోచన చేసినట్టు ఒక నేరస్తుడిగా ఆయన ఎంచాడు. నేరము చేయనటువంటి ఆయన నేరస్తుడిగా చూపారు. ఏ నేరము, ఏ దోషము, ఏ పాపము చేయనటువంటి పాపిగా మార్చేశారు. చిత్రీకరించి ఆయన మీద అనేక రకాల నేరాలు మోపారు. నోరు తెరిచి కూడా ఆయన మాట్లాడారు. తర్వాత మూడోది, మనం ఆలోచన చెప్పు, ఎన్ని దెబ్బలు తిన్నాడు? కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎలా తట్టుకున్నాడు? నిజంగా ప్రేమ కలిగిన దేవుడు ఎంత భరించాడో, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎంత సహించాడో, ఆ ప్రేమ కలిగిన దేవుడు. నిజముగా ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు, నిజంగా మన ఆత్మతో పరిశీలన చేసుకున్నట్లయితే ఆ వేదన ఎంత అనుభవించాడో మనకు అర్థము అవుతా ఉంది. నాలుగోది కూడా మనం చూసినట్లయితే 27-29లో, మత్తయి సువార్త 27-29లో కూడా ఏం చేశాడు? తర్వాత మొల్ల కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టి, మోకాళ్ళు యూదు రాజా, చాలమ్మా
ఆ చాలు చాలు తల్లిగా. చూడండి ప్రియ దేవునికి ఇప్పుడు నాలుగవదిగా దేన్ని సహించడానికి ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, మరణం పోయేంతగా ఎందుకు దుఃఖించాడంటే నాలుగోది తల మీద ఏం పెట్టాడంట? ముళ్ళ కిరీటం పెట్టారంట. ఎందుకు పెట్టారు ముళ్ళ కిరీటము? రాజు అన్నాడు కదా, మరి రాజుకి ఏముండాలి? కిరీటం ఉండాలి, అవునా కదా? రాజు అంటే ఏముండాలి? కిరీటం ఉండాలి. ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, యూదుల రాజని. ఈయనకి ఆ కిరీటం కాదు, రాజు కిరీటం కాదు, ఈయనకేం పెట్టాలి? ముళ్ళ కిరీటం పెట్టాలని ముళ్ళతో ఒక రెళ్ళుని తీసుకొచ్చి వెళ్ళి ఆ ముళ్ళ కిరీటం చేసి ఆ తల మీద ముళ్ళ కిరీటం గుచ్చారంటండి. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, కాలుకో చేతికో ముళ్ళు గుచ్చుకుంటే మనం తీసుకోగలం, అవునా కదా? ఎత్తగట్ల కొద్దిగా నొప్పి భరించి ఎట్లా గట్టిన అడగగలం. ఆయనకి ఎక్కడ పెట్టారంట ముళ్ళ కిరీటము? ఎక్కడ పెట్టారండి? తల మీదే పెట్టేసి. దాన్ని సహించాలి, దాన్ని భరించాలి, ఓర్చుకోవాలి. ఎందుకంటే తన బిడ్డల కోసము మనం ప్రేమించాడు కాబట్టి మనం రక్షించాలని, మనం విడిపించాలని, పాపాన్ని తీసివేయాలని, పరిశుద్ధులుగా చేయాలని, ఆయన బిడ్డలుగా మార్చుకోవాలని, ఆయన స్వాస్థ్యంగా ఉంచుకోవాలని ఎంతగా ఆయన ఆ సహించుడు ఓర్చుకున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందని దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ యొక్కటువంటి 40 దినాల్లో లేదంటే క్రైస్తవ విశ్వాస క్రమము మనం ఎంతవరకు అయితే పాటిస్తున్నామో, ఎంతవరకు చేస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు వలనే మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉంటున్నామా? ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తు ఆ శిక్షను అనుభవించబోయేటప్పుడు ఆ నిందలు భరించడానికి, ఆ అవమానాలు ఎదుర్కోవడానికి, ఆ బాధలు తట్టుకోవడానికి, శరీర సంబంధమైన బాధలు, మానసిక సంబంధమైన బాధలు, లేదంటే ఆత్మ సంబంధమైన బాధలన్నీ కూడా సహించడానికి ఆయన ఎంతగానో ప్రార్థన చేసుకున్నాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు, ఎంతగానో మరణించేంత వరకు ఆయన ప్రయాసపడి ప్రార్థన చేసుకున్నాడు. నీ భక్తిని కాపాడుకోవటానికి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, నీ యథార్థతను కాపాడుకోవటానికి, నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి ఏ విధమైన భక్తిని చేస్తున్నావు, ఏ విధమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు, ఏ విధమైన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటున్నావో ఈ రోజున ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నీలో అంతరంగికంగా నాలో మార్పు ఉండాలి, అంతరంగికంగా నీలో మార్పు ఉండాలి. ఇది మనకు యేసుక్రీస్తు నుంచి ఇది నేర్చుకోవాలండి. యేసుక్రీస్తు వారి నుంచి ఈ రోజున ఈ సిలువ ధ్యానాల్లో మనమేం నేర్చుకుంటున్నాం, ఏ విధమైన భక్తిని మనము చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు క్రైస్తవుడు భక్తిని కాపాడుకోవటానికి సిద్ధపడాలి. ఆమె ప్రతిరోజు క్రైస్తవుడు యథార్థతను కాపాడుకోవటానికి సిద్ధపడాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి సిద్ధపడాలి. ఆ ప్రభు దేవాతి దేవుడు ఆయన ముందున్నటువంటి ఆ శిక్షను అనుభవించడానికి, భరించడానికి, దాన్ని విజయవంతంగా ముగించడానికి ఆయన ఎంతగానో వేదన పడ్డాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెంత వేదన పడుతున్నావు భక్తిని కాపాడుకోవటానికి? ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో దుఃఖాన్ని కలిగి ఉన్నావు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి, నిన్ను నువ్వు విశ్వాసంలో నిరూపించుకోవడానికి ఎంతగా నువ్వు ప్రయాసపడుతున్నావు అనేది ఈ రోజున ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు వలనే సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు వలనే అంట సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఏ విధమైన మాదిరికరమైన జీవితాన్ని జీవించడం, ఏ విధమైన ప్రార్థన జీవితాన్ని జీవించడం, ఏ విధమైన దుఃఖాన్ని ఆయన కలిగి ఉన్నాడో అలాంటి అనుభవం మనం కలిగి ఇక నుంచైనా భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి మనం ఎంతగానో సిద్ధపడగలిగే కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలని ప్రభు పక్షాన్ని మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించున్నది అక్క. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ఎవరికి వారే ప్రార్థన చేద్దాం. విన్న వాక్యము మన హృదయంలో ఫలించులాగున ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం. దేవాది దేవుడు ఏ పాపము, ఏ నేరము, ఏ దోషము, ఏ తప్పిదము చేయనటువంటి ఆయన బందిపోటు దొంగగా మార్చబడ్డాడు. ఎవరికి హాని చేయనటువంటి ఆయన నేరస్తుడుగా, నేరము చేయనటువంటి ఆయన నేరస్తుడిగా అక్కడ పిలువబడతా ఉన్నాడు. మరి ప్రభు
కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరిని ఎప్పుడు కూడా ఏ మాట కూడా మాట్లాడినట్టు నా ప్రభు మౌనంగా కొరడా దెబ్బలు తిన్నాడు. అదే రీతిగా ముళ్ళ కిరీటం తల మీద అల్లబడటం మనం చూస్తున్నాం, చదివి గ్రహించున్నాం. మరి ఆయన ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి దుఃఖాకారుడే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరణించేంత వరకు ఆయన ప్రార్థనలో, మరణించేంత వరకు ఆయన కూడా ప్రార్థనలో ఉన్నాడని దేవుడు వాక్యం ద్వారా మనం వింటున్నాం. ఈ భక్తులు కాపాడుకోవటానికి, విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, మన యథార్థతను కాపాడుకోవటానికి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నమ్మకత్వాన్ని కాపాడుకోవటానికి, మంచితనాన్ని కాపాడుకోవటానికి, నీతి క్రియలను కాపాడుకోవటానికి మనం ఎంత సిద్ధపడుతున్నాము. ఈ రోజు ఆత్మ పరిస్థితులను చూసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును సాదృశ్యంగా తీసుకుని, క్రీస్తు మాదిరికరమైన జీవితాన్ని సాదృశ్యంగా తీసుకుని, మరి రీతిగా మనం బలపడాలి. ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఈ యొక్క 40 దినాల్లో కాదు కానీ మన క్రైస్తవ విశ్వాస క్రమంలో మనము కంచములో ఊపిరినంత వరకు కూడా అదే క్రమాన్ని కలిగి ముందుకు పోయేవారిగా ఉండడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహోదరుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాం, ఎన్ని జ్ఞానములు ఎదుర్కొన్నాం, ఎంతగా ప్రభా మరి బాధలను దెబ్బలను భరించావు, సహించావు ఆయన. కేవలం మా కోసమే ఆయన, కేవలం మా కోసమే ప్రభా. మేము చేసినటువంటి అపరాధములు, దోషములు బట్టి నువ్వు నలగొట్టబడ్డా ప్రభా. అయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా. ఇంకా ఎక్కడైనా నేను సిలువుకు అప్పచెప్పే లక్షణాలు మాలో కనబడుతున్నాయి, క్షమించండి. మా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నన్ను వలే ప్రభా, నువ్వు ఏ విధమైన క్రమాన్ని అనుసరించావు, ఏ విధమైనటువంటి భక్తిని కొనసాగించావు, ఏ విధమైన పరిశుద్ధతను కొనసాగించావు, అతి పరిశుద్ధతను దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నమ్మకమైన భక్తిని కొనసాగించులాగా, పరిశుద్ధమైనటువంటి క్రియలను కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితము జీవించలాగా మాకు తోడుండి క్షేమకరంగా మమ్మల్ని నడిపించండి. అయా, మమ్మల్ని బలపరచండి, ఆధ్యాత్మిక స్థిరపరచండి. ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మేము ఫలించాలని ప్రభుత్వాన్ని గురించి ఆశీర్వించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటాను ప్రభుత్వం కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ అగ్ని అభిషేకం బిడ్డలు దయచేయమని త్వరలో మా రక్షకుడే క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మానవుడికి ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉంది. మనందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.